ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేనైతే సంగతి మ్యూట్ చేశాను. ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీరు ఫుల్ వీడియో చూడండి, లేదా స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎడిటింగ్ మనం చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము. జస్ట్ ఫొటోస్ అప్లోడ్ అయితే చాలు మనకు డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసి అయితే ఇస్తుంది. సో అప్లికేషన్ వచ్చేసి మనకు మీవి యాప్. సో యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే నేను టోటల్గా బ్యాక్ వేస్తున్నాను. సో మనకు టోటల్గా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చాలా బర్త్డేకి సంబంధించింది, లవ్ సంబంధించింది, ఫ్రెండ్స్కి సంబంధించినవి ఇందులో చాలా ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ లాంగ్వేజ్లు ఉంటాయి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఇక్కడ తెలుగు కేటగిరీ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ తెలుగు కేటగిరీకి ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసిన టెంప్లెట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి. సో మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ వాటర్ మార్క్ ఉంటుంది. సో వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో మీకు వీడియో ఎండ్లో అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఓకే కింద వాడు మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ ఫ్రెండ్స్ యొక్క ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. 3 ఫోటో యాడ్ చేసిన తర్వాత కింద అలాగే మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీకు వచ్చేసి మీకు జస్ట్ ఒక 5 సెకండ్స్ మనకు వీడియో ఎడిటింగ్ చేసి అయితే ఇస్తుంది, ఓకేనా. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఎక్స్పోర్ట్ మీరు టాప్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం, ఓకేనా. ఓకే ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్న ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ 9AC16 సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద టాప్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి. ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఆ వీడియో యాడ్ చేసిన తర్వాత కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకోండి. షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ షేప్ మీద టాప్ చేసుకొని ఇక్కడ షేప్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ బ్యాక్ రండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఈ యొక్క రొటేషన్ ఆప్షన్కి వచ్చేసి రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే పెట్టేసేయండి ఈ యొక్క షేప్ని, ఓకేనా. చూడండి. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కలర్ అండ్ ఫిల్ మీద టాప్ చేసుకోండి. సేమ్ మనకు ఈ వీడియోలో ఏ కలర్ ఉందో సో అదే కలర్ ఇక్కడ అప్లై అయితే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి గాజియన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, సరిపోద్ది, ఓకేనా. ఓకే ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క షేప్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ మీద టాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ యొక్క లోగో ఉంటుంది కదా, ఎడిటింగ్ చేసిన లోగో, ఆ లోగో ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఫ్రెండ్స్ అని టైప్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాంట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే ఇక్కడ కలర్ వచ్చేసి నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ పైన రైట్ మీద టాప్ చేసుకుంటున్నాను. సో ఈ యొక్క టెక్స్ట్ని తీసుకొచ్చి మీరైతే సో ఇక్కడ పైన పెట్టేసుకోండి, ఓకేనా. పెట్టేసిన తర్వాత ఈ యొక్క టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం లోగో అయితే తీసేయచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఓకే పైన ఏరో సింబల్ మీరు టాప్ చేసుకొని ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.